ఎస్పీఎస్సీ పేపర్ల లీక్లో నష్టపోయిన నిరుద్యోగులకు బాసటగా పాలమూరు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని మెట్టగడ్డ నుంచి ర్యాలీ ప్రారంభించి క్లాక్ టవర్ వద్ద నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక పాలమూరులో నిరుద్యోగ ర్యాలీ సంబంధించి మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ మరిన్ని విషయాలను అందిస్తారు. టీపీఎస్సీ పేపర్లో నష్టపోయిన నిరుద్యోగుల అండగా ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు జిల్లాలో ఈ రోజు నిరుద్యోగ నిరసన ర్యాలీ పేరిట కార్యక్రమం చేపట్టబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పాలమూరు పట్టణంలో వాడవాడలా మరియు సెంటర్ లో కాంగ్రెస్ జెండాలను పాతి ఫ్లెక్సీలు కూడా వేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే బీజేపీ పార్టీ నిన్నగాక నిరుద్యోగ మార్చి పేరిట చేసిన ఉద్యమం ఏదైతే ఉందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగులకు అండగా ఉన్నామంటూ ఈ నిరసన ర్యాలీ చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం మరియు నల్గొండలో చేపట్టిన ఈ ర్యాలీ ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణంలో చేపడుతుంది. అయితే దీనికి ప్రధానంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయన స్వాగతాన్ని కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయితే అంతే విధంగా నిరుద్యోగులను కూడా కూడగట్టి ఈ ర్యాలీలో పాల్గొనేలా చేసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి నిరుద్యోగులను కూడగట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలమూరు పట్టణానికి సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. అయితే స్థానిక మెట్టుగడ్డ నుంచి అశోక్ టాకీస్ మరియు న్యూ టౌన్ క్లాక్ టవర్ లో ఈ నిరుద్యోగులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ లీకేజీల వ్యవహారం సర్వసాధారణమైపోయిందంటూ అయితే ఏదైతే నిరుద్యోగులు ఏదైతే నష్టపోయినరో వాళ్ళకు ₹1,00,000 పాటు సిబిఐతో విచారణ చేయించాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సందర్భం ఉంది. కెమెరామెన్ అనిల్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్.